తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 1 కోటి మంది మహిళలకు 1 కోటి ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన సీఎం ఆ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చీరల పంపిణీకి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి కార్యక్రమం పేరిట ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టాలని ఆదేశించిన రేవంత్ రెడ్డి స్కూల్ యూనిఫామ్ కుట్టే పనుల్ని కూడా మహిళా సంఘాలకే అప్పగించామన్నారు. అత్యంత ఖరీదైన శిల్పారామంలో 3 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశామన్న సీఎం ఆన్లైన్ మార్కెట్ కోసం అమెజాన్తో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లు పెట్టించడమే కాకుండా ఈరోజు ఇందిరా మహిళా శక్తి బజార్ శిల్పారామం పక్కన 150 షాపులతో 3.5 ఎకరాలు కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని మీ చేతిలో పెట్టడమే కాకుండా మీ ఉత్పత్తులను అన్నిటిని కూడా అక్కడ ప్రదర్శించడం ద్వారా రాష్ట్ర స్థాయినే కాకుండా జాతీయ స్థాయిలో మీరు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రజలందరికీ పరిచయం చేయడమే కాకుండా వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా మనం ఒక వేదికగా చేసుకున్నాం. ఈ మధ్యకాలంలోనే మనం అమెజాన్తో కూడా మాట్లాడుతున్నాం. అమెజాన్లో ఆన్లైన్ మీ వస్తువులను పెడితే ఆన్లైన్లో మీ వస్తువులు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. కాబట్టి తద్వారా అంతర్జాతీయ స్థాయిలో మా ఆడబిడ్డలు తయారు చేస్తున్న ఉత్పత్తులను అన్నిటిని కూడా ఈరోజు మనం జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్న ఆలోచనతో ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల మంది మహిళలకు 65 లక్షల చీరలు పంపిణీ చేస్తున్నాం. మున్సిపాలిటీస్లో పట్టణ ప్రాంతాలలో మార్చి 1 నుంచి మార్చి 8 వరకు 35 లక్షల చీరల పంపిణీ చేస్తున్నాం. అంటే 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ. ఏ మహిళ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ మహిళకు కూడా అందకపోవడం అనే సమస్యనే ఉత్పన్నం కాదు.